చౌదరి గారు, తర్వాత వర్మ గారు, తర్వాత వైద్య గారు, అనిల్ గారు, లెనిన్ గారు, మరి వేదిక ముందున్నటువంటి వదాన్య పరివారం అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటిగా 13వ యానివర్సరీ సందర్భంగా వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో పాటు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. వదాన్య గురించి నేను ఫస్ట్ అశోక్ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు చాలా మంది వచ్చి కలుస్తుంటారు, చాలా విషయాలు నాతో మాట్లాడి వెళ్ళిపోతుంటారు, కానీ అక్కడికే వెళ్ళిపోతుంటారు, చాలా మంది అక్కడికే ఆగిపోతుంటారు. అయితే ఈ విధంగానే ఒక మీటింగ్ పెట్టుకుంటాము, ఇక్కడే పెట్టుకుంటామంటే కొంత అందరూ అడిగినట్లే అడుగుతున్నారు, వీళ్ళు కూడా అడుగుతున్నారు అని ఓకే అని చెప్తున్నారు అనమాట. అయితే ఆ రోజు ఆ మీటింగ్లో పాల్గొనడానికి నాకు అవకాశం వచ్చింది. నాకు చాలా కనువిప్పు కలిగింది అనమాట. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా కనువిప్పు కలిగింది. ఈ కాలంలో అశోక్ లాంటి ఇప్పుడు ఉన్నటువంటి యువకులు పేర్లు చెప్పలేదు, నేను నాకు తెలియదు కాబట్టి మీరందరూ అశోక్లే, మీరందరూ అశోక్. ఈ కాలంలో యువకులు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారా అనేటువంటి ఒక గొప్ప నిజంగా సంభ్రమాశ్చర్యం నాకు కలిగింది. ఎందుకు నాకు అంత సంభ్రమాశ్చర్యం కలిగిందంటే సమాజంలో చూస్తున్నామంటే ఏం చూస్తున్నామంటే విపరీతమైనటువంటి స్వార్థం. ఎంత స్వార్థం అంటే చెప్పలేనంత స్వార్థం మనం చూస్తున్నాం. డబ్బు కోసం అని చెప్పని ఏమైనా చేయొచ్చు, ఏమి చేసినా కానీ ఇది తప్పు లేదు అనేటువంటి ఒక కొత్త విలువను మన సమాజంలో ఆల్మోస్ట్ తీసుకుని వస్తున్నాం. పేపర్ తిరిగేస్తే ఆస్తుల కోసం అని చెప్పని తండ్రినే చంపిన తల్లి, ఆస్తుల కోసం అని చెప్పని తల్లినే చంపిన తల్లి, ఆస్తుల కోసం అని చెప్పని భర్తనే చంపిన భార్య, భార్యను చంపిన భర్తలు ఎక్కువ. అంటే నేను ఎందుకు ఇదే చెప్తున్నాను అంటే ఒక కుటుంబంలోనే ఎక్కడో ప్రేమ, అభిమానము, అనురాగము, అనుబంధము ఉండాల్సిన చోటే ఇంత దారుణమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇంత దారుణమైనటువంటి చర్యలకు, అమానుషమైనటువంటి చర్యలకు, రాక్షసత్వానికి పాల్పడుతున్నటువంటి ఈ సందర్భంలో వదాన్య లాంటి ఆలోచన చేయడం ఈ యువకులు ఎంత గొప్ప విషయమో నాకు నిజంగా తిన్నం లేస్తే పేపర్ చూస్తే ఇట్లాంటి హింస చూస్తే తిన్నం నాకు చాలా బాధ అవుతుంది. ఏం చేస్తాం నాయన, మనం అందరం నరరూపంలో ఉన్నటువంటి రాక్షసులు అయిపోతున్నాం, హింస పెరిగిపోతుంది, అశాంతి పెరిగిపోతుంది, అన్ని ఇట్లా డ్రగ్స్ లాంటి అలవాట్లు సమాజంలోకి వచ్చేస్తున్నాయి. ఎన్నో సామాజిక రుగ్మతలను మనం నిజంగా పెంచి పోషించేటువంటి సమాజంగా మనం ఎదుగుతున్నామే అని చెప్పని చాలా నేను బాధపడుతున్నాను. నేను మామూలుగా మా స్టాఫ్తో కానీ ఈ కాలం ఎప్పుడైనా మాట్లాడుతూ కూడా ప్రజలతో మాట్లాడలేదు, ఈ విషయం గురించే మాట్లాడుతున్నాను. ఎక్కడ వెళ్తున్నాం, మానవత్వం ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి ప్రేమ, దయ, కరుణ లాంటి లక్షణాలు ఏమైపోతున్నాయి, ఏం చూస్తున్నాం, చాలా బాధించేటువంటి సమస్య. ఇటువంటి సమస్యలకు ఎక్కడైనా పరిష్కారం ఉంది, విరుగుడు ఉంది అని చెప్పంటే నిజంగా వదాన్య లాంటి చాలా ఉంటాయి, ఇంకా మనకు తెలియకుండా చాలా ఉంటాయి. ఈ రోజు కూడా సమాజం ఇంకా ఉంది, మంచి కూడా ఎంతో ఎంతో మనకు కనపడుతుంది. అంటే ఇటువంటి వికాసం ఇట్లాంటి ఇనిషియేటివ్స్ వల్లే. లేదంటే మన పేపర్ చూస్తే చాలా వరకు కనపడేదంతా కూడా మనకు నెగటివ్ సైడే ఎక్కువగా కనపడుతుంది. ఇంతకుముందే వివేకానంద గారిని మన కలెక్టర్ గారు కోట్ చేశారు. వివేకానంద నాకు పెద్దగా ఆయన గురించి నేను చదవలేదు, కానీ అయితే ఒక విషయం ఆయన చెప్పింది నాకు చాలా ఆకట్టుకుంది. అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏరంటే ఆస్తులు లేనివాడు పేదవాడు, గమ్యం లేనివాడు పేదవాడు.
ఎందుకు ఇది ముఖ్యమవుతుంది మనకంటే ఇప్పుడున్నటువంటి ఈ సామాజిక పరిస్థితుల్లో చాలా మంది యువతకు ఒక గమ్యం అంటూ లేకపోవడం, ఒక ఆదర్శం అంటూ లేకపోవడం, ఒక ఆశయం అంటూ లేకపోవడం, ఇది చాలా లోటు మనకి. వైద్యసేపు మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ఆలోచన చేస్తున్నాం ఈ యువకులు ఈ కాలంలో. తల్లిదండ్రులు ముఖ్యంగా, తల్లిదండ్రులు కూడా యువకులే తల్లిదండ్రులు కూడా దానికి బాధ్యత. కేవలము పరీక్షలకే పరిమితమైనటువంటి ఎడ్యుకేషన్, మార్కులకే పరిమితమైనటువంటి ఎడ్యుకేషన్, మార్కులు పరీక్షలు తప్ప ఏమి మిగతా మేము మనుషులము అని కూడా గుర్తు లేనటువంటి ఒక విద్యా వ్యవస్థను ఈరోజు మన తల్లిదండ్రులు మనమంతా కూడా పెంచి పోషిస్తున్నాం. ఎక్కడ విలువలు లేవు, ఏమి ఎథిక్స్ లేదు, నీతి నిజాయితీ లేదు, కానీ విలువలు కానీ ఒక సాంప్రదాయాలు కానీ మన కల్చర్లో ఉన్నటువంటి మంచి అంశాలు కానీ మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆ సమస్యల పరిష్కారాలు కానీ ఆ సమస్యల గురించి ఆలోచన కానీ ఎడ్యుకేషన్లో ఎక్కడ మనకు కనబడేది కేవలం ఇప్పుడే ఎల్కేజీలో చేరినప్పుడే అమెరికా కనబడుతుంది. మావాడు అమెరికాలో వల్ల మా అమ్మాయి అమెరికా, లేదంటే అమెరికా ఇచ్చి పెడితే మావాడు డాక్టర్ కావాలి, మావాడు ఇంజనీర్ కావాలి, మావాడు. ఇటువంటి గమ్యాలను మనం ఏర్పాటు చేసుకొని ఏమి మనం పోగొట్టుకుంటున్నాం అనేది చాలా మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం. సమాజానికి అన్ని ఉన్న మూలంగా ఉండాల్సినవి ఏంటంటే విలువ, నీతి, నిజాయితీ, ఎథిక్స్.